ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో డైలీ రొటీన్లో ఏదో ఒక వ్లాగ్తోనో ఏదో ఒక వంటతోనూ మీ ముందుకు వస్తూ ఉంటాను కదా. సో అలాగే ఈరోజు చికెన్ కర్రీతో అయితే మీ ముందుకు వచ్చేసా. చికెన్ కర్రీ అంటే అందరూ చేస్తారు, బట్ ఎటువంటి స్మెల్ లేకుండా సూపర్ టేస్టీగా అలాగే మంచి గ్రేవీతో ఉండే ఈ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ముందుగా నేనైతే 1 kg చికెన్ తీసుకొని చక్కగా వెనిగర్ అలాగే సాల్ట్ వేసి ఒక 2 minutes పాటు మంచిగా కలుపుకున్నాను. కలిపిన తర్వాత దాన్ని వాష్ చేసుకోవాలన్నమాట. ఎంత వాష్ చేసుకుంటే అంత మంచిది. ఇప్పుడు అంతా క్లీన్ చేసుకున్నాం కదా, సో అందులోనే మనం టేస్ట్కి తగినంత సాల్ట్ని అలాగే పసుపు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే కొంచెం టేస్ట్కి తగినంత కారంని కూడా యాడ్ చేసుకొని ఇంకా ఫైనల్గా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక నింబుని తీసుకొని చక్కగా ఆ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసిన తర్వాత ఇది మనం ఒక 1/2 hour to 1 hour పాటు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. మంచిగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాము అంటే ముక్కకి మంచిగా స్పైసెస్ అన్నీ కూడా పడతాయి అన్నమాట. సో ఈ విధంగా కలిపేసి నేను ఒక 1 hour పాటు పక్కన పెట్టేశాను. తర్వాత ఇంకా కడాయిని తీసుకొని అందులోనే ఒక దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, అలాచి, ధనియాలు, నెక్స్ట్ 1 tablespoon వరకు జీలకర్ర తీసుకొని లో ఫ్లేమ్లో వేయించేసుకోవాలి. ఇంకా వేయించిన తర్వాత ఇందులోనే కొంచెం కాజు అలాగే కొంచెం గసగసాలు అలాగే కొంచెం మెలన్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకుంటే మనకి చికెన్లో గ్రేవీ అనేది బాగా వస్తుంది. ఇంకా అవైలబుల్గా ఉంటే ఎండి కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఇది మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇంకా మనం సేమ్ అదే కడాయిలో కొంచెం ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసి ఇందులోనే బిర్యానీ ఆకు అలాగే మనకి చికెన్కి ఎక్కువ ఆనియన్స్ అనేవి పట్టవు. ఎక్కువ వేసాము అంటే స్వీట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో మీడియం సైజు ఒక 2 ఆనియన్స్ అయితే సరిపోతుంది. సో అది మంచిగా వేయించిన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసి ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయిన వరకు హై ఫ్లేమ్లోనే ఒక 5 to 10 minutes పాటు ఫ్రై చేసేసుకోవాలి చికెన్ని. సో 5 to 10 minutes పాటు హై ఫ్లేమ్లోనే మాత్రమే చేయాలి. ఇంకా అలా అయిపోయిన తర్వాత ఈ స్పైసెస్ని యాడ్ చేసుకున్నాం కదా, అందులోనే మీడియం సైజు ఒక 2-3 టమాటోల్ని వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఆల్రెడీ చికెన్లో ఆయిల్ తేలినంత వరకు ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసేసి చక్కగా ఇంకొక 5 minutes పాటు కలుపుకొని హై ఫ్లేమ్లోనే ఈ మసాలా కూడా వేసేసి చక్కగా ఒక 5 minutes పాటు కలుపుకోవాలన్నమాట. సో ఆల్రెడీ చికెన్ అనేది ఒక 60% ఉడికిపోయింది. ఈ విధంగా అయిన తర్వాత దీని మీద మనం మూత పెట్టేసుకొని ఒక 5 minutes పాటు ఉంచామంటే చికెన్ పైనకి ఇంకా మంచిగా మసాలా అంతా పట్టేసి ఆయిల్ అనేది ఈ విధంగా తేలిపోతుంది. సో మంచిగా ఒకసారి ఒక 2 minutes పాటు కలిపేసి ఇందులో మనకి ఎంత కావాలో వాటర్ అనేది కన్సిస్టెన్సీ చూసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. కొంతమందికి గ్రేవీ ఎక్కువ కావాలి, కొంతమందికి గ్రేవీ తక్కువ కావాలి. అలాంటప్పుడు మనం ఇక్కడ వాటర్ని అడ్జస్ట్ చేసుకొని టేస్ట్కి తగినంత ఉప్పు, కారం, మసాలా అన్నీ సరిపోయాయో లేదో చెక్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 to 10 minutes తర్వాత ఓపెన్ చేసేసి ఒక్కసారి చికెన్ కర్రీని చూస్తే సూపర్ టేస్టీ అయిన మసాలా గ్రేవీతో రెడీ అయిపోయింది. ఇందులోనే కొత్తిమీరని వేసుకొని గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈరోజు ఇంకా దీనికి కాంబినేషన్గా బగారా రైస్ అలాగే చికెన్ కర్రీతో ఎండ్ చేశాను. మరి మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్.